గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానరేటంగా ఇటు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే బీజేపీకి సంబంధించినటువంటి ప్రచార సభ, రైట్ సైడ్ చూసినట్లయితే కాంగ్రెస్కు సంబంధించిన ప్రచార సభను హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. అయితే సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో నిన్న బీజేపీ సభకు సంబంధించి అందులో అమిత్ షా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్లు అయితే రద్దు కావు అని చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ అదే హెడ్లైన్గా వార్తనిచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం రిజర్వేషన్స్ ఉంటాయి, కాంగ్రెస్ వస్తే కుంభకోణాలే. దేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుకు తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతోంది. లిక్కర్ స్కామ్లో తిన్నది ఎంతో కేసీఆర్ చెప్పాలి. కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో అమిత్ షా అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రైట్ సైడ్ కాంగ్రెస్ కు సంబంధించి బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి అంటోంది కాంగ్రెస్. వారిది రాజ్యాంగాన్ని మార్చే సమూహం, ఆ కుట్రల్ని తిప్పికొట్టేందుకే మా పోరాటం అని కాంగ్రెస్ అంటోంది. అయితే నిన్న కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఏటా ₹1,00,000, యువతకు ఉద్యోగం పక్కా చేస్తాం, నిర్మల్, ఎర్రవెల్లి జనజాతర సభల్లో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలు. ఇక పాతవి లేవు, కొత్త పథకాలు రావు అంటూ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఉద్యమం అయిపోలేదు, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది, ఎన్నికలు మధ్యలో వచ్చినా చివర్లో వచ్చినా మళ్లీ బీఆర్ఎస్దే అధికారం అంటున్నారు కేసీఆర్. కృష్ణా గోదావరి నీళ్లపై మోదీ కుట్ర, జగిత్యాల రోడ్ షో, వీణవంక ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్. ఇక ఆంధ్రప్రదేశ్ డీజీపీపై వేటు, వైసీపీకి కొమ్ము కాస్తున్నారన్న ప్రతిపక్షాల కంప్లైంట్తో రాజేంద్రనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. ఆయన పనితీరుపై మొదటి నుంచి కూడా విమర్శలున్నాయి అంటూ ఈనాడు కథనాన్ని ప్రచురించింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏడాదికి 1.3 లక్షలు అంటూ మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని కాంగ్రెస్ ఏదైతే నిన్న ప్రచార సభల్లో, జనజాతర సభలో రాహుల్ గాంధీ చెప్పారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ మెయిన్ ఐటంగా ఇచ్చారు. తెలంగాణలోని పేదింటి మహిళల ఖాతాలో టకాటక్ వేస్తాం, 1.3 లక్షలు ఏడాదికే. ఇందులో కేంద్రం ఇచ్చేది ₹1,00,000, రాష్ట్రం ఇచ్చేది 30,000. ఇంటి పనుల్లో మహిళల శ్రమకు గుర్తింపుగానే 1,00,000 చొప్పున. ఈ పథకంతో దేశంలో పేద మహిళలను లక్షాధికారుల్ని చేస్తాం. రాజ్యాంగం రద్దుకు ఎన్డీఏ కుట్ర, రక్షించే లక్ష్యమే ఇండియాది, అందుకే ఇవి ఎన్నికలు కావు, 2 సమూహాల మధ్య జరిగే యుద్ధం అంటున్నారు రాహుల్ గాంధీ. మోదీ పనిచేసింది 22 మంది ధనికుల కోసమే, వారికి 16 లక్షల కోట్లు మాఫీ చేశారు. మేము రైతులకు రుణమాఫీ చేస్తాం, ఎంఎస్పీకి చట్టబద్ధత తెస్తాం, నిరుద్యోగుల కోసం పెహ్లీ నౌకరీ పక్కా పేరుతో ప్రత్యేక కథనం. దీని కింద ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల్లో ఏడాదికి అప్రెంటిస్షిప్, దేశవ్యాప్తంగా జనగణన చేస్తాం, ప్రతి సంస్థను సర్వే చేస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తామని చెప్తోంది. మరోవైపు ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు రిజర్వేషన్లు అంటోంది అటు బీజేపీ. ఈ ముస్లిం రిజర్వేషన్లు తొలగించి వీరికి ఇస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు రిజర్వేషన్స్ ఇస్తామంటోంది బీజేపీ. ఈ రిజర్వేషన్స్కు సంబంధించి కాంగ్రెస్ ఫేక్ వీడియోలు తయారు చేస్తోంది. వాటిని రేవంత్ రెడ్డి షేర్ చేశారు. మరి పోలీసులు వెంట పడరా అంటున్నారు అమిత్ షా. తెలంగాణలో బీజేపీకి 10 సీట్లు ఖాయం, రాహుల్ గాంధీకి ఏటీఎంల తెలంగాణ, మజ్లీస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇక నేటి నుంచి రైతు భరోసా, మిగిలిన 39 లక్షల ఎకరాలకు 2,000 కోట్ల చెల్లింపులు, 3 రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు. కాంగ్రెస్ 5 ఏళ్లు ఉండదు అన్నటువంటి హెడ్లైన్తో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మిగిలే ఉంది, కాంగ్రెస్ సర్కారుకు తోకా తొండం తెలవదు, తులం బంగారం తుస్సు, రాహుల్వి అబద్దాలే, నీళ్ల తరలింపు కుట్రపై సప్పుడు చెయ్యని రేవంత్, నేను సీఎంగా ఉన్నప్పుడు ఒప్పుకోలేదు, నూకలు తినమన్న మోదీకెందుకు ఓటెయ్యాలి, ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని చిత్తు చేయాలి అంటున్నారు కేసీఆర్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఈ 2,500 ఇచ్చేసినాం, ఎవరికన్నా వచ్చినాయా అంటున్నారు కేసీఆర్. అయితే మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చాం, ఇది రాహుల్ మాట. గ్యారంటీలపై కాంగ్రెస్ నయా వంచన, 5 గ్యారంటీలు అమలైపోయాయన్న కాంగ్రెస్, రైతు భరోసా చెల్లించామన్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో కరెంటు కోతలే లేవన్న డిప్యూటీ సీఎం, నిరుద్యోగ భృతి హామీయే ఇవ్వలేదని వ్యాఖ్య, రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామనలేదన్న రేవూరి, పూటకోసారి కాంగ్రెస్ నేతల నాలుక మడత, ఇప్పుడు మహిళలకు హామీపై రాహుల్ జూట్ అంటూ నిర్మల్ సభల్లో రాష్ట్ర ప్రజల చెవిలో పువ్వులు, 2,500పై రాహుల్వి పచ్చి అబద్దాలు అన్న కేటీఆర్, రాహుల్ మహిళలకు క్షమాపణ చెప్పు అంటున్న హరీష్.
అయితే రాహుల్ ఇచ్చిండంట మీ కందినయ అని కేసీఆర్ సూటి ప్రశ్న. కాంగ్రెస్ గ్యారంటీలకు అదే మంగళం. ఉన్న స్కీములు నడపరు, చెప్పినవి ఇయ్యరు, రైతు భరోసా లేదు, రైతు బంధు వెయ్యరు, డిసెంబర్ 9న రుణమాఫీ అని మాట మార్చిండ్రు, రోజుకో ఒట్టు పెడుతున్న సీఎంను నమ్మొచ్చా? జగిత్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నెక్స్ట్ వెలుగు చూద్దాం. ఇక్కడ కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తాం అని చెప్పేసి రాహుల్ గాంధీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో నిన్న సభలో, దానికి సంబంధించే ఆ హామీకి సంబంధించిన వార్తనే హైలైట్ చేస్తూ వెలుగు ఇదే బ్యానర్ ఐటంగా ఇచ్చింది. కొంతమంది ధనికుల కోసమే మోదీ పనిచేశారు, కాంగ్రెస్ పవర్లోకి వస్తే దేశమంతా కులగణన చేస్తాం, రిజర్వేషన్లు పెంచుతాం, రైతులందరికీ రుణమాఫీ, పేదింటి మహిళకు ఏటా ₹1,00,000, నిరుద్యోగులకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, ₹1,00,000 సాయం, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తోంది, ధనికులకు 16 లక్షల కోట్లు మాఫీ చేసింది మోదీ సర్కార్, పేదలకెందుకు రుణమాఫీ చెయ్యలేదు, రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర, ఎస్సీ ఎస్టీ బీసీలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇక ఇండియా కూటమికి 57 సీట్లే అంటున్నారు అమిత్ షా. అవినీతి లేని మోదీ ఒకవైపు, కోటీశ్వరుడైన రాహుల్ మరోవైపు. ఎవరు కావాలనో ప్రజలే ఆలోచించుకోవాలి అంటున్నారు అమిత్ షా. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు అందిస్తాం. అయోధ్య రామాలయ ప్రారంభానికి పిలిస్తే రాహుల్, సోనియా, ఖర్గే ఎందుకు రాలేదు? ఓవైసీలకు కోపం వస్తుందన్న భయంతో దూరంగా ఉన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ బర్బాద్ చేసిండు. అదే బాటలో రేవంత్. రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. కాంగ్రెస్ సర్కార్ కొసముట్టది, వాళ్ళు ఎక్కువ ఇస్తారని అత్యాశకు పోయి ప్రజలు ఓటేసిండ్రు అని అంటున్నారు కేసీఆర్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రతకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్ అంటూ 7 ప్రాంతాల్లో ఉన్నట్టు తేల్చిన హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ రీసెర్చర్లు పటాన్ చెరువు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్దేవ్పల్లి, బిఎన్ రెడ్డి నగర్, మున్సురాబాద్, హయత్ నగర్లలో అసాధారణ ఉష్ణోగ్రతలు, ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్లు 48 నుంచి 49 డిగ్రీల దాకా పెరిగిపోతున్న కాంక్రీట్ నిర్మాణాలు, పొల్యూషన్ ఎఫెక్ట్, చెట్లు కొట్టేయడంతో పెరిగిపోతున్న వేడి, దీని ప్రభావం పేదలపైనే ఎక్కువ. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళదాం. ముందు ఈనాడు. ఇక్కడ టాప్ ఐటంగా అవినీతి వైకాపా అంతానికే మా పొత్తు అంటూ జగన్ అక్రమాల కారణంగానే పోలవరం నిలిచిపోయింది, మద్య నిషేధం అని చెప్పి మద్యం సిండికేట్ నడుపుతున్నారు, అభివృద్ధి చెయ్యకపోగా భూమాఫియాతో పేట్రేగిపోతున్నారు, అమరావతిని పునర్నిర్మిస్తాం, తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుతాం, ధర్మవరం సభలో కేంద్ర మంత్రి అమిత్ షా, మన భూమి అమ్మాలంటే జగన్ అనుమతి తీసుకోవాలంట, గూబ గుయ్యమనిపించేలా ఎన్నికల్లో సమాధానం చెప్పాలి అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక డీజీపీపై వేటు, వైసీపీకి కొమ్ము కాస్తున్నారన్న ప్రతిపక్షాల కంప్లైంట్తో రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది అంటూ ఈ వార్తనిచ్చారు. అధికార పార్టీ అరాచకాలకు ఈయన వెన్నుదన్నుగా ఉన్నారు, బాధిత ప్రతిపక్షాలపైనే రివర్స్ కేసులు, ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారికి వేధింపులుండేవి అంటూ ఈ వార్తను ఈనాడు హైలైట్ చేసింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. డీజీపీ అవుట్ అంటూ వైసీపీతో అంటగాగిన రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీకి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ మెయిన్ ఐటంగా ఇచ్చారు. మరోవైపు జగన్ అవినీతి వల్లే పోలవరం జాప్యం జరిగింది, రాష్ట్రంలో గూండాగిరి, అరాచకం, మద్యం సిండికేట్ అని చెప్పేసి నిన్న అమిత్ షా ధ్వజమెత్తారు అని ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి. మాయగాళ్లు మాయం, నారా మేనిఫెస్టో, రారా టీవీ వీడియో, మాయగాళ్లు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం అద్భుతం అంటూ ఈటీవీలో ఒక స్టోరీ వచ్చింది. 4 నెలల కిందట అన్నదాత కార్యక్రమంలో ఆ స్టోరీ ప్రసారమైంది. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మాత్రం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో అది ప్రజలకు భారం, ప్రజలను మోసం చేస్తున్నారు అన్న విధంగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి, సో మాయం, నారా మేనిఫెస్టో మాయం, రారా టీవీ వీడియో, ఇది మాయగాళ్లు అన్నటువంటి హెడ్లైన్తో ఇచ్చారు. ఇక జగన్ తెలుగు భాషను నాశనం చేయాలని చూస్తున్నారు, అందుకే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు అని అమిత్ షా అన్నారు అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. మొత్తానికి ఇది ఇవాళ సాక్షిలో వచ్చిన వార్తా కథనాలు. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు.